హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. గత శుక్రవారం అంటే డిసెంబర్ 12వ తారీఖు రాత్రి పంజాబ్లోని లుధియానాలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి ఒక యువకుడు వచ్చాడు. ఆ యువకుడు అక్కడున్న నర్సులతో ప్లీజ్ హెల్ప్ మీ, దయచేసి నన్ను కాపాడండి అన్నాడు. నర్సులు ఆ యువకుడిని కింద నుంచి పై వరకు చూశారు. ఆ యువకుడి ప్యాంటుల నుంచి రక్తం కారుతోంది. నర్సులు వెంటనే అప్రమత్తమై స్ట్రెచర్ మీద ఆ యువకుడిని పడుకోబెట్టి ఐసీయూలోకి తీసుకెళ్లారు. డాక్టర్లు వచ్చారు. ఆ యువకుడి ప్యాంటు విప్పారు. ఆ యువకుడి ప్రైవేట్ పార్ట్ కొద్దిగా తెగిపోయి ఉంది. ప్రైవేట్ పార్ట్ చుట్టుపక్కల తొడలపైన గాయాలున్నాయి. డాక్టర్లు ఏం జరిగింది, ఎలా జరిగింది అని అడిగితే ఆ యువకుడు కొద్దిసేపటి క్రితం నేను మోటార్ సైకిల్ మీద వస్తున్నాను, అప్పుడే కొంతమంది గుర్తు తెలియని దుండగులు నా మీద దాడి చేశారు, నా ప్రైవేట్ పార్ట్ మీద దాడి చేశారని చెప్పాడు. హాస్పిటల్ సిబ్బంది ఇది దాడి విషయం కావడంతో పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. ఆ తర్వాత ఆ యువకుడికి చికిత్స చేశారు. పోలీసులు వచ్చారు. ఏం జరిగిందని ఆ యువకుడిని అడిగితే అంతకుముందు హాస్పిటల్ సిబ్బందికి డాక్టర్లకి ఏం చెప్పాడో పోలీసులు కూడా అదే చెప్పాడు. అప్పుడు పోలీసులు, మరి నీ మీద ఆ దాడి చేసిన ఆ దుండగుల్ని గుర్తుపడతావా, నీకెవరైనా శత్రువులు ఉన్నారని అడిగితే నాకెవరూ శత్రువులు లేరు, చీకటిగా ఉండడం చేత నా మీద ఎవరు దాడి చేశారో నాకు తెలియదు అని చెప్పాడు. పోలీసులు మరి ఈ యువకుడి మీద ఎవరు దాడి చేశారు, దాడి చేయడానికి గల కారణాలు ఏమై ఉంటాయని ఆలోచిస్తున్న టైంలో అదే లుధియానాలోని ఒక హోటల్ నుంచి పోలీసులకి కాల్ వచ్చింది. హోటల్ సిబ్బంది పోలీసులతో, సార్ మా హోటల్లోని రూమ్ నంబర్ 206లో ఓ యువతి డెడ్ బాడీ ఉందని మీరు వెంటనే రావాలని చెప్పడంతో పోలీసులు డాక్టర్లని సంప్రదించి సరే ఈ యువకుడికి చికిత్స చేస్తున్నారు, కొన్ని రోజుల పాటు హాస్పిటల్లోనే ఉండాల్సిన సంగతి తెలుసుకున్న పోలీసులు ఈ విషయం తర్వాత చూసుకుందామని హుటాహుటిన హోటల్కి వెళ్ళారు. హోటల్ సిబ్బంది పోలీసులు తీసుకుని సెకండ్ ఫ్లోర్లో ఉంటున్న రూమ్ నంబర్ 206కి తీసుకువెళ్లారు. పోలీసులు గదిలోకి అడుగుపెట్టారు. గది లోపల బెడ్ పైన దగ్గర 25 నుంచి 30 సంవత్సరాల వయస్సున్న ఒక యువతి డెడ్ బాడీ రక్తపు మడుగులో పడింది. ఆ యువతి గొంతు మీద కత్తితో చిన్నపాటు పదునైన ఆయుధంతో గాయం ఉంది. అలాగే ఛాతిపైన మిగతా చోట్ల కత్తితో చేసిన గాయాలున్నాయి. పోలీసులు అలాగే క్లూస్ టీం వచ్చింది. క్లూస్ టీం గదిలో ఉన్న వేలిముద్రలు అవన్నీ సేకరించారు. ఆ తర్వాత పోలీసులు హోటల్ సిబ్బందిని వివరాలు అడిగితే ఈ యువతితో పాటు ఒక యువకుడు కూడా వచ్చారన్న సంగతి తెలుసుకున్న పోలీసులు హోటల్ రిజిస్టర్ చెక్ చేస్తే అందులో ఆ యువకుడి పేరు అమిత్ అని ఉంది. ఐడి ప్రూఫ్గా ఆధార్ కార్డు కూడా సబ్మిట్ చేశాడు. ఆధార్ కార్డు మీద కూడా అమిత్ అని ఉంది. పోలీసులు హోటల్లో ఉన్న సీసీ కెమెరాలు, హోటల్ బయట ఉన్న సీసీ కెమెరాలు పరిశీలిస్తే ఈ అమిత్ అన్న యువకుడు సాయంత్రం 4 గంటలకి హోటల్ నుంచి బయటకు వెళ్తూ కనిపించాడు. అమిత్ కొద్దిగా కుంటుతూ కొద్దిగా తూలుతూ హోటల్ నుంచి ఇబ్బందిగా నడుచుకుంటూ హోటల్ బయట ఉన్న మోటార్ సైకిల్ ఎక్కి వెళ్ళిపోతుండడం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. పోలీసులు ఆ యువకుడిని ఆ సీసీ ఫుటేజ్ని జూమ్ చేసి చూసి ఆ యువకుడిని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే అంతకుముందు హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న యువకుడు ఈ యువకుడు ఒక్కడే అని పోలీసులు నిర్ధారించుకున్నారు. వెంటనే పోలీసులు హుటాహుటిన హాస్పిటల్కి వెళ్ళారు. ఐసీయూలో చికిత్స తీసుకుంటున్న ఆ యువకుడిని, నువ్వు ఇంతకుముందు మాతో నీ మీద గుర్తు తెలియని దుండగులు దాడి చేశారని చెప్పావు కదా, మరి నీతో పాటు ఉన్న యువతి ఎవరు అని అడిగేసరికి ఆ యువకుడు కొద్దిగా ఇబ్బంది పడ్డాడు. నాకేమీ తెలీదు, నా మీద దుండగులు దాడి చేశారు, ఇదే నిజమంటే లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు ఇంతకుముందు హోటల్లో ఉన్నావు, నువ్వు హోటల్ నుంచి బయటకు వచ్చిన సీసీ ఫుటేజ్ మా దగ్గర ఉంది అని సీసీ ఫుటేజ్ బయట పెట్టడంతో ఆ యువకుడు చేసేదేమి లేక అవును నేనే ఆ యువతిని హత్య చేశానని ఒప్పుకున్నాడు. ఎందుకు హత్య చేశావని అడిగితే నా మీద దాడి చేసింది, నన్ను చంపడానికి నా ప్రైవేట్ వారి మీద దాడి చేసేసరికి నేను తిరగబడ్డాను, అందుకే హత్య చేశానని పోలీసులతో అన్నాడు. ఆ యువతి నీ మీద ఎందుకు తిరగబడింది, కారణం ఏంటి అని అడిగేసరికి ఇక ఆ యువకుడు అనబడే అమిత్కి వేరే దారి లేక జరిగిన నిజమంతా పోలీసుల ముందు చెప్పేశాడు. హత్యకు గురైన ఆ యువతి పేరు రేఖ. రేఖకి 11 సంవత్సరాల క్రితం పెళ్ళైంది. భర్త నర్సింగ్ మెడికల్ ఫీల్డ్లో పనిచేసుకుంటూ ఉండేవాడు. తర్వాత వీళ్ళకి 2 పిల్లలు పుట్టారు, 2 కూతుళ్ళు. వీళ్ళ కాపురం అంటే రేఖ కాపురం ఒక 6-7 సంవత్సరాల పాటు హ్యాపీగా సాఫీగా సాగిపోయింది. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలవి తలెత్తాయి. ఈ క్రమంలో రేఖకి అమిత్ అన్న యువకుడితో పరిచయం ఏర్పడింది. అమిత్ అదే లుధియానాలోని ఒక హౌజరీ ఫ్యాక్టరీలో ఎంబ్రాయిడరీ ఆర్టిస్ట్గా పనిచేసుకుంటూ ఉండేవాడు. అమిత్ రేఖల మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. వీళ్ళిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్తకు తెలిసింది. దాంతో రేఖ భర్తకి మధ్య గొడవలు ఎక్కువయ్యాయి.
దాంతో రేఖ తన భర్త మీద గృహహింస కేసు పెట్టింది. రేఖ భర్త 3 నెలల పాటు జైల్లో ఉండి బయటకు వచ్చాడు. ఆ తర్వాత రేఖతో ఇక నీతో నేను ఉండలేను అని అంటే రేఖ నాకు కూడా నీతో ఉండాలని లేదని తన భర్తతో విడిపోయి తన 2 కూతుళ్ళని తీసుకుని సపరేట్ రూమ్లో కాపురం పెట్టింది. రేఖకి సోషల్ మీడియా అంటే పిచ్చి. డ్యాన్సులు అవి చేసి తన ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ ఉండేది. మరోపక్క అమిత్తో ప్రేమాయణం సంబంధం కొనసాగిస్తూ ఉండేది. ఇక్కడ రేఖకి అమిత్ని పెళ్లి చేసుకోవాలని ఉండేది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ హోటళ్ళకి, సినిమాలకి, షికార్లకి తిరుగుతూ ఉండేవారు, ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. రేఖ అమిత్ని నన్ను పెళ్లి చేసుకుంటావని అడిగితే నిన్ను చేసుకుంటానని అమిత్ రేఖకి హామీ ఇచ్చాడు. రేఖ అప్పుడప్పుడు తనను పెళ్లి చేసుకోమని అమిత్ని అడుగుతుంటే సరే మీరిద్దరూ అంటే నీ భర్తతో ఇంకా గొడవలు ఉన్నాయి, అఫీషియల్గా నువ్వు ఇంకా విడాకులు తీసుకోలేదు, మీది ఇంకా కోర్టులో కేసు నడుస్తుంది, మీ కేసు సాల్వ్ అయిన తర్వాత అఫీషియల్గా నీ భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత అప్పుడు నేను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. రేఖ సంతోషంతో ఉప్పొంగిపోయింది. వీళ్ళ సంబంధం ఇలా 2 ఏళ్ల పాటు కొనసాగింది. రేఖ అప్పుడప్పుడు సరే ఆ కోర్టుల విషయం ఎప్పటికన్నా తెలుతుంది, మనకి విడాకులు తప్పకుండా వస్తాయి, ఈ లోపల మనం పెళ్లి చేసుకుందామంటే అమిత్ వద్దు అని ఈ కారణమో ఆ కారణం చెప్తూ పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చేవాడు. ఈ క్రమంలో అమిత్ కుటుంబ సభ్యులు సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. ఒక సంబంధాన్ని చూశారు, ఖాయం చేశారు. అమిత్ కూడా తన కుటుంబ సభ్యులు చూసిన సంబంధాన్ని ఓకే అన్నాడు, చేసుకుంటానని చెప్పాడు. కానీ ఈ విషయం రేఖకి చెప్పడం ఎలా? రేఖను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. రేపొద్దున నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే రేఖ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అని చాలా ఆలోచించి సరే ఒక మంచి టైం చూసి రేఖకి తన పెళ్లి సంబంధం గురించి చెప్దాము, ఇక నీకు నాకు రామ్ రామ్ చెప్పేసుకుందాం అని భావించాడు. అలా గత శుక్రవారం అంటే డిసెంబర్ 12వ తారీఖు అమిత్ రేఖని తీసుకుని ఈ ఇండో అమెరికన్ హోటల్కి వెళ్ళాడు. గదిని బుక్ చేసుకున్నాడు. 2nd ఫ్లోర్లో ఉంటున్న రూమ్ నెంబర్ 206ని హోటల్ వారు కేటాయించారు. అమిత్ రేఖ రూమ్లోకి వెళ్ళారు. అమిత్ రేఖతో శారీరక సంబంధం పెట్టుకుంటున్న టైంలో తన పెళ్లి సంబంధం గురించి చెప్తే ఏమీ అనదని భావించాడు. మరి అలా ఎందుకు భావించాడో వాడికే తెలియాలి. రేఖతో సంబంధం పెట్టుకునే ముందు తన ప్యాంటు విప్పాడు. ఇక్కడ ఎంబ్రాయిడరీ ఆర్టిస్ట్ కావడం చేత ఎప్పుడూ ఒక చిన్న కట్టన్ని తన జేబులో పెట్టుకుంటాడు. ఆ కట్టన్ని తీసి టేబుల్ పైన పెట్టాడు. ఆ తర్వాత రేఖ అమిత్లు ఇద్దరు శారీరక సంబంధం పెట్టుకోసాగారు. ఆ క్రమంలో అమిత్ నాకు ఇంట్లో వాళ్ళు సంబంధం చూశారు, నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను, మరి కొద్ది రోజుల్లో నా పెళ్లి ఉందని చెప్పాడు. రేఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది, దిగ్భ్రాంతికి షాక్కి గురైంది. అమిత్తో ఇదేంటి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చావు, మన ఇద్దరము 2 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నావు, అటువంటి నువ్వు వేరే అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావు అని అడిగితే లేదు నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు, మా ఇంట్లో వాళ్ళు సంబంధం చూశారు, ఆల్రెడీ సంబంధం ఖాయమైపోయింది, ఇక మన ఇద్దరి మధ్య ఇక సంబంధం ఉండదు, నీతో సంబంధాలు తెగతింపులు అనుకుంటున్నానని చెప్పేసరికి రేఖ కోపం పట్టలేకపోయింది. ఇద్దరి మధ్య ఈ విషయం మీద గొడవ జరిగింది. రేఖ అటు ఇటు చూసింది. టేబుల్ పైన అమిత్ పెట్టిన చిన్న కట్టర్ కనిపించింది. ఆ కట్టర్తో నువ్వు వేరే అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావు, ఎలా సంసారం చేస్తావో నేను చూస్తానని అమిత్ మీద దాడి చేసి అమిత్ ప్రైవేట్ పార్టీని కొయ్యడానికి ప్రయత్నించింది. ప్రైవేట్ పార్టీ మీద దాడి చేసింది. దాంతో కొద్దిగా తెగిపోయింది. ఆ తర్వాత ఇంకా దాడి చేయడానికి ప్రయత్నించేసరికి అమిత్ తన చేతితో రేఖ చేతిని అడ్డుకొని ముక్కు మీద గుద్దాడు. దాంతో రేఖ బెడ్ పైన వెల్లకిలా పడిపోయింది. ముక్కులోంచి రక్తం కారుతోంది. అమిత్ వెంటనే రేఖ గుండెలపైన కూర్చొని రేఖ చేతిలో ఉన్న ఆ కట్టన్ని లాక్కొని రేఖ గొంతు కోశాడు. ఆ తర్వాత ఛాతిపైన గొంతుపైన విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు. రక్తపు మడుగులో ఉన్న రేఖను చూసి ఇప్పుడు ఏం చేయాలో అమిత్కి అర్థం కాలేదు. ఆ తర్వాత తన ప్రైవేట్ పార్ట్ తెగిపోయి కొద్దిగా ఉంది, రక్తం కారుతోంది. దాంతో చేసేదేమీ లేక అలాగే ప్యాంటు వేసుకున్నాడు. ఆ తర్వాత రేఖ మొబైల్ ఫోన్ తీసుకుని జేబులో పెట్టుకుని కిందకొచ్చాడు. హోటల్ నుంచి బయటకు వెళ్ళిపోతున్న టైంలో రిసెప్షనిస్టులు ఏంటి సార్ ఎక్కడికి వెళ్తున్నారని అడిగితే మా ఇద్దరికి భోజనం తీసుకురావడానికి వెళ్తున్నానని చెప్పాడు. అదేంటి సార్, మా హోటల్లో రెస్టారెంట్ కూడా ఉంది, భోజనం కూడా బాగుంటుంది, మా హోటల్లో తినడంటే లేదు నేను బయట నుంచే భోజనం తెచ్చుకుంటానని హడావిడిగా హోటల్ నుంచి బయటకు వచ్చాడు. ఆ తర్వాత బైక్ ఎక్కి సరాసరి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి అక్కడి డాక్టర్లతో పోలీసులతో తన మీద గుర్తు తెలియని దుండగులు దాడి చేశారని అబద్ధం చెప్పాడు. ఇక్కడ హోటల్ సిబ్బంది అమిత్ బయటికి వెళ్ళాడు, ఎంతకీ తిరిగి రాకపోయేసరికి పైగా హోటల్ రూమ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు అని రూమ్ దగ్గరికి వెళ్ళి నాక్ చేశారు. లోపల నుంచి రేఖ తలుపు తీయట్లేదు, ఎందుకంటే రేఖ ఆల్రెడీ హత్యకు గురైంది. దాంతో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది తమ దగ్గరున్న మాస్టర్ కీతో గది తలుపులు ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి చూసేసరికి
బెడ్ పైన రేఖ రక్తపు మడుగులో పడి ఉండడం చూసి భయంతో పోలీసులకి ఇన్ఫామ్ చేశారు. దాంతో ఈ హత్య ఉదంతం బయటపడింది. పోలీసులు అమిత్ మీద కేసు నమోదు చేశారు. అమిత్ హాస్పిటల్లో ఇంకా చికిత్స తీసుకుంటున్నాడు. అయినా సరే చికిత్స తీసుకుని బయటకు వచ్చిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత జైలుకి పంపిస్తారు. చట్టం తన పని తాను చేసుకు వెళ్ళిపోతుంది. ఇక్కడ అమిత్ పెళ్ళి 2 పిల్లలున్న రేఖని ప్రేమించాడు, సంబంధం పెట్టుకున్నాడు, పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. రేఖనేమో అమిత్ని నమ్మింది. కానీ అమిత్ రేఖతో టైంపాస్ చేయాలనుకున్నాడు. గడిచిన నాళ్ళు సంబంధం పెట్టుకున్నామని భావించాడు. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు సంబంధం చూస్తే ఆ సంబంధానికి ఓకే అన్నాడు. విషయం రేఖకి మంచి మూడ్లో చెప్దాం అనుకున్నాడు. కానీ అది తిరగబడింది. రేఖ కోపం పట్టలేక అమిత్ ప్రైవేట్ పార్ట్ కోయడానికి ప్రయత్నిస్తే అమిత్ రేఖనే హత్య చేశాడు. ఇప్పుడు జీవితాంతం జైల్లో ఉండే పరిస్థితిని తెచ్చుకున్నాడు. ఇక్కడ రేఖ 2 పిల్లలు కూడా 2 కూతుళ్ళు ఇప్పుడు ఒక రకంగా అనాథలైపోయారు. తల్లి హత్యకు గురైంది. తండ్రితో తల్లి విడాకులు తీసుకుంది. మరి రేపొద్దున తండ్రి ఈ 2 కూతుళ్ళని చేరదీస్తాడా లేదా అన్నది వేచి చూడడం తప్పితే ఇక చేసేదేమీ లేదు. ఇలా ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలు కావచ్చు, లివ్ ఇన్ రిలేషన్షిప్లో మాటులో ముసుగులో ఎన్నో హత్యలు జరుగుతున్నాయి. మరి దీనికి కారణాలు ఏంటని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి. మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.